హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లో నుంచి మొదటి లెసన్ ఆహారంలోని అంశాలను మరియు పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట అనే 2 లెసన్లు కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు వీడియోలో పదార్థాలను వేరు చేయుట అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. పదార్థాలను వేరు చేయుట, 3rd లెసన్ పదార్థాలను వేరు చేయుట. పదార్థాలను వేరు చేయుట అనేది వేరు చేసే పద్ధతులు ఏవి, వాటిని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామన్నది ఈ లెసన్లో మనం తెలుసుకుందాం. మన దైనందిన జీవితంలో చాలా సందర్భాల్లో మిశ్రమాల నుండి కొన్ని పదార్థాలను వేరు చేయడాన్ని గమనిస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ టీ తయారు చేసే సందర్భంలో సిబ్బి గరిటె, దీన్నే జాలి అంటారు, జాలి సహాయంతో తేనీటి మిశ్రమం నుండి తేయాకులను, టీ లీవ్స్ను వేరు చేస్తాం. ఇదొక రకమైన వేరు చేసే పద్ధతి. దీన్ని ఉపయోగించి సిబ్బి గరిటె లేదా జాలి. నెక్స్ట్ వచ్చేసి పంట కోత సమయంలో ధాన్యమును, దుబ్బు, దీన్ని పనల నుండి వేరు చేస్తాము. పంట కోత సమయంలో ధాన్యమును దేని నుంచి? పనల నుండి వేరు చేస్తాం. ఇది రకమైన వేరు చేసే పద్ధతి. పాలు లేదా పెరుగును చిలకడం ద్వారా దాని నుండి వెన్నను వేరు చేస్తాం. పాలును, పెరుగును చిలకడం ద్వారా వెన్నను వేరు చేస్తాం. పంట కోత సమయంలో ధాన్యాన్ని పనల నుండి వేరు చేస్తాం. పాలు లేదా పెరుగుని చిలకడం ద్వారా దేన్ని వేరు చేస్తాం? వెన్నను వేరు చేస్తాము. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, జిన్నింగ్. జిన్నింగ్ అనగా పత్తి దారాల నుండి గింజలను వేరు చేసే ప్రక్రియ. జిన్నింగ్ అనే ప్రక్రియలో పత్తి దారాల నుండి గింజలను వేరు చేస్తారు. ఈ ప్రక్రియని ఏమంటాం? జిన్నింగ్. గోధుమ రవ్వ, ఉప్మా, అటుకులు వీటన్నిటిలో మనము తినడానికి ముందుగా జాగ్రత్తగా ఉప్మా లేదా అటుకులు ఉప్మా తినేటప్పుడు దానిలో పచ్చిమిరపకాయలను చూసి తినడానికి ముందుగా జాగ్రత్త పడతాము. వాటిని పక్కకు వేరు చేసి పెడతాం. అట్లాగే మామిడికాయలు, జామకాయలు 2 ఉన్నాయి అనుకోండి, వాటిని వేరు చేయమంటే వాటిని తీసి దేనికి దాన్ని ఒకటి సపరేట్గా వేరు చేస్తాం. ఇది చూడడానికి తేలికగానే ఉంటుంది. అయితే ఒకవేళ మనం వేరు చేయాలనుకున్న పదార్థాలు మామిడికాయలు, జామకాయల కన్నా ఇవి పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి. ఒక గ్లాస్లో ఇసుక, ఉప్పు మిశ్రమాన్ని ఇచ్చి ఆ మిశ్రమం నుండి ఇసుక రేణువులను చేతితో ఏరడం ద్వారా ఉప్పును వేరు చేయడం అనేది అసాధ్యం. చేతితో ఏరే అనే ప్రక్రియ ద్వారా మనము ఇసుకను మరియు ఉప్పు నుంచి ఇసుక రేణువులు వేరడం అనేది అసాధ్యము. ఇక్కడ పాలు లేదా పెరుగుని చిలికి వెన్నను బయటికి తీసే చిలుకుట అనే ప్రక్రియ ద్వారా పాలు లేదా పెరుగు నుండి వెన్నను బయటికి తీయడం. ఇక్కడ కృత్యము, మనం పదార్థాలను ఎందుకు వేరు చేస్తాం? వేరు చేయి పద్ధతి ఇచ్చినారు. వేరు చేయడానికి గల కారణాలు, వేరు చేసిన అంశాలను మనం ఏం చేస్తాం? ఫస్ట్ అంశము వేరు చేసే పద్ధతి. ఫస్ట్ పద్ధతి బియ్యం నుండి రాళ్ళను వేరు చేయుట. అనుదిన జీవితంలో మనము బియ్యం నుంచి రాళ్ళను వేరు చేయడం అనే ఈ పద్ధతిని ఎక్కువగా వాడుతూ ఉంటాము. వేరు చేయుటకు గల కారణం, అసలు ఎందుకు కారణం అంటే ఉపయోగపడే 2 విభిన్న అంశాలను వేరు చేయుట. వేరు చేసిన అంశాలను మనం ఏం చేస్తాం? ఏదైతే వేరు చేస్తామో ఆ అంశంని రాళ్ళను పారవేస్తాము. వెన్న కొరకు పాలను చిలుకుట. ఉపయోగపడిన అంశాలను తొలగించేస్తాం, మలినాలను పారవేస్తాం. అలానే తేయాకులను వేరు చేయుట. మలినాలు లేదా హానికరమైన అంశాలను తొలగించుటకు మనం 2 అంశాలని ఉపయోగిస్తాము.
చేయు పద్ధతి వేరు చేయుటకు గల కారణం, వేరు చేసిన అంశాలను మనం ఏం చేస్తామని వాటిని సరైన విధానంలో జతపరచగలరా అన్నారు. మనం ఏదైనా ఒక పదార్థాన్ని ఉపయోగించే ముందు దానిలో కలిసి ఉన్న హానికరమైన లేదా పనికిరాని పదార్థాలను వేరు చేయవలసిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బియ్యము, రాళ్ళు. బియ్యం నుంచి రాళ్ళు వేరు చేయుట. ఇందులో మనకి ఉపయోగకరమైనవి బియ్యము, రాళ్ళని మనకు అవి పనికిరాని అంశాలు కాబట్టి వాటిని ఆ విధంగా వేరు చేస్తాం. ఈ విధంగా పదార్థాలను వేరు చేసినప్పుడు వేరు చేయవలసిన పదార్థాలు వివిధ పరిమాణాల్లో చిన్న భాగాలుగా లేదా వస్తువులు కావచ్చు. ఇవి పదార్థం యొక్క 3 స్థితుల్లో ఉంటాయి, అనగా ఘన, ద్రవ మరియు వాయు స్థితిలో. కాబట్టి కలిసిపోయిన పదార్థాలు భిన్న లక్షణాలను కలిగి ఉంటే వాటిని ఎలా వేరు చేస్తారు? వేరు చేసే పద్ధతులు. వేరు చేసే పద్ధతుల నుంచి ఒకదానికొకటి కలిసిన పదార్థాలను వేరు చేయడానికి కొన్ని సాధారణ పద్ధతులను మనము రోజువారీ కార్యక్రమాల్లో మనం ఉపయోగిస్తాము. వాటిలో కొన్నిటిని ఇప్పుడు మనం చర్చించుకుందాం. చేతితో ఏరివేయుట. పేరులోనే ఉంది కదా. ఒక దుకాణం నుండి కొనుగోలు చేసిన ఆహార ధాన్యం ప్యాకెట్ను తరగతి గదికి తీసుకురండి. ఒక కాగితంపై ధాన్యపు గింజలను పరిచి ఒక కాగితంపై ఒకే రకమైన ధాన్యపు గింజలు మాత్రమే కనిపిస్తాయా? ఇదంతా అవసరం లేదు. గోధుమలు, బియ్యము లేదా పప్పుల నుండి ధూళి, రాయి, పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను వేరు చేయడానికి చేతితో ఏరివేయుట అనే పద్ధతిని ఉపయోగించవచ్చు. చేతితో ఏరివేయుట. గోధుమలు, బియ్యం లేదా పప్పుల నుండి దేన్ని వేరు చేయడానికి? ధూళిని, రాయిని, పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలని వేరు చేయడానికి చేతితో ఏరివేయుట అనే ఈ పద్ధతిని ఉపయోగిస్తాము. సాధారణంగా మలినాల మోతాదు ఎక్కువ ఉండదు. మనం గమనిస్తూనే ఉంటాం, బియ్యముల వాటిలో మలినాల మోతాదు అనేది ఎక్కువగా ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో పదార్థాలను వేరు చేయడానికి చేతితో వేరువేయుట అనే అనుకూలమైన పద్ధతిని చేతితో వేరువేయుట అనే ఈ పద్ధతిని ఎక్కడ సాధారణంగా ఉపయోగిస్తామంటే మలినాల మోతాదు ఎక్కువగా ఉండని తక్కువగా ఉండే వాటిల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ వచ్చేసి గోధుమలు, బియ్యము లేదా పప్పుల నుండి వేటిని వేరు చేస్తాము? ధూళి, రాయి, పొట్టు. నూర్పిడి. గింజల నుండి రాళ్ళను వేరువేసిన తర్వాత నూర్పిడి. పంట కోత తర్వాత పొలాల్లో పడి ఉన్న గోధుమలు లేదా వరి దుబ్బులను గమనిస్తే ధాన్యాన్ని వేరు చేయడానికి ముందు దుబ్బులను లేదా పనలను ఎండలో ఆరబెట్టాలి. ప్రతి పనకు అనేక ధాన్యపు గింజలు అతుక్కొని ఉంటాయి. ఈ విధంగా పన ఉంటే దానికి అన్ని ధాన్యపు గింజలు అనేవి అతుక్కొని ఉంటాయి. పొలంలో ఉన్న వందలాది పనలలో ఉన్న ధాన్యం గింజలను రైతు ఏ విధంగా ధాన్యపు గింజలను వేరు చేస్తాడో తెలుసుకుందాము. చెట్ల నుండి మామిడి పండ్లను లేదా జామ పండ్లను కోయవచ్చు, కానీ ధాన్యం గింజల మామిడి లేదా జామ పండ్ల కంటే చాలా చిన్నవి. కాబట్టి వరి దుబ్బు లేదా పనల నుండి ధాన్యం కోయడం అనేది అసాధ్యం, రిస్క్తో కూడిన పని. అప్పుడు ఏం చేస్తారంటే దుబ్బులు లేదా పనలు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి నూర్పిడి. ఈ పద్ధతిలో నూర్పిడి అనే పద్ధతిని ఎక్కడ ఉపయోగిస్తామంటే పనల నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి నూర్పిడి. ఈ పద్ధతిలో చూడండి, ధాన్యపు గింజలను వేరు చేయడానికి వాటి దుబ్బులను నేలకు కొడతారు. ధాన్యపు గింజలని వేరు చేయడానికి వాటి పనలను నేలకు కొడతారు. కొన్నిసార్లు ఎద్దుల సహాయంతో నూర్పిడి చేస్తారు. పెద్ద మొత్తంలో ధాన్యాన్ని నూర్పిడి చేయడానికి యంత్రాలను కూడా ఉపయోగిస్తారు. ధాన్యపు గింజలను వేరు చేయడానికి దుబ్బులను నేలకు కొడతారు. కొన్నిసార్లు ఎద్దులను ఉపయోగిస్తారు.
నేల కొట్టడము, ఎద్దులను ఉపయోగించడము, యంత్రాలను ఉపయోగించడం అనేది దేనిలో ఉపయోగిస్తారంటే నూర్పిడిలో తూర్పార పట్టడం. రంప పొట్టు లేదా ఎండుటాకుల పొడితో పొడి ఇసుక మిశ్రమాన్ని తయారు చేసుకొని ఈ మిశ్రమాన్ని పేపర్ మీద కానీ పళ్ళెంలో కానీ ఉంచితే దీంట్లో రెండు వేరు అంశాలను తేలికగా విడగొట్టగలమా? పళ్ళెంలో కానీ కాగితంపై కానీ ఉంచి కాగితాన్ని భుజం ఎత్తులో పట్టుకొని మిశ్రమం నెమ్మదిగా జారేటట్టు కిందకు వంచి పట్టుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇసుక, రంప పొట్టు లేదా ఎండుటాకుల పొడి రెండు ఒకే చోట పడతాయి అంటే లేదు. మిశ్రమంలో గాలికి ఎగిరిపోయే అంశం ఉంటుంది. పొట్టుతో కూడిన గింజలు తూర్పార పట్టడం అనగా మిశ్రమంలోని వేరు అంశాలను వేరు చేసే ఈ పద్ధతిని తూర్పార పట్టడం అంటారు. గాలి ద్వారా లేదా గాలిని ఊదడం ద్వారా మిశ్రమంలోని బరువైన మరియు తేలికైన అంశాలు వేరు చేయడానికి తూర్పార పట్టడం ఉపయోగించబడుతుంది. మిశ్రమంలోని వేరు అంశాలను వేరు చేసే పద్ధతి తూర్పార పట్టడం అంటారు. గాలి ద్వారా లేదా గాలిని ఊదడం ద్వారా గాలి దిశ ఇంకా మిశ్రమంలోని బరువైన మరియు తేలికైన అంశాలు వేరు చేయడాన్ని తూర్పార పట్టడం ఉపయోగించబడుతుంది. తూర్పార పట్టడమే ఎగరబోయటం అని కూడా అనొచ్చు. ఈ తూర్పార పట్టడం అనే ఈ వేరు చేసే పద్ధతిని సాధారణంగా రైతులు ఉపయోగిస్తారు. దేనికి? బరువైన ధాన్యపు గింజల నుండి తేలికైన పొట్టును వేరు చేయడానికి ఉపయోగిస్తారు. తూర్పార పట్టడాన్ని ఎవరు ఉపయోగిస్తారు? రైతులు. దేనికి ఉపయోగిస్తారు? బరువైన ధాన్యపు గింజల నుండి తేలికైన పొట్టును వేరు చేయడానికి ఉపయోగిస్తారు. గాలి వలన పొట్టు దూరంగా నెట్టివేయబడుతుంది. ధాన్యపు గింజలు వేరు చేయబడి కిందకు ఒక కుప్పగా పడతాయి. ఇందుకే మనము పిక్చర్లో చూసినాం కదా. వేరు చేసిన పొట్టును అనేక అవసరాలకు ఉపయోగిస్తారు. ఏదైతే పొట్టు గాలి వలన పొట్టు దూరంగా పడిపోతుందో ఆ పొట్టుని ఇంకా వేరే అవసరాలకు, ఉదాహరణకు పశువులకు మేతగా కూడా ఉపయోగిస్తారు. పొట్టుని దేనికి ఉపయోగిస్తారు? పశువులకు మేతగా. తూర్పార పట్టడం అనేది ఎక్కువగా ఎవరు సాధారణంగా ఉపయోగిస్తారు? రైతులు. తూర్పార పట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే బరువైన ధాన్యపు గింజల నుండి తేలికైన పొట్టును వేరు చేయవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి జల్లెడ పట్టడం. కొన్నిసార్లు మనం పిండితో వంటకం సిద్ధం చేయాలనుకున్నప్పుడు అందులో ఉండే మలినాలని, ఊకని తొలగించాలి. అప్పుడు మనం ఏం చేస్తాము? జల్లెడని తీసుకొని దానిలో పిండిని పోస్తాం. జల్లెడ పట్టినప్పుడు లావైన మలినాలు జల్లెడ మీద ఉండిపోయి సన్నని పిండి రేణువులు జల్లెడ రంధ్రాల గుండా కింద పడతాయి. పిండి మిల్లులో గోధుమలను పిండిగా మార్చడానికి ముందు వాటిలోని పొట్టు, రాళ్ళు వంటి మలినాలను తొలగిస్తారు. సాధారణంగా సంచి నిండా ఉన్న గోధుమలను వాలుగా ఉంచిన జల్లెడ మీద పోస్తారు. నూర్పిడి మరియు తూర్పార పట్టిన తర్వాత గోధుమల్లో ఇంకా ఉన్న రాళ్ళు, పరకలు, పొట్టు జల్లెడ పట్టడం ద్వారా తొలగించబడతాయి. నూర్పిడి మరియు తూర్పార పట్టడం అయిపోయిన తర్వాత అందులో ఇంకా రాళ్ళు మరియు పరకలు ఉంటాయి. వాటిని దేని ద్వారా తొలగించబడతాయి? జల్లెడ పట్టడం అనే ప్రక్రియ ద్వారా తొలగించబడతాయి. జల్లెడ పట్టడం నిర్మాణ స్థలంలో ఇసుక నుండి చిన్న గులకరాలను వేరు చేయడాన్ని ఇలాంటి జల్లెడను ఉపయోగించే చేస్తారు. జల్లెడ పట్టడం అనేది మెయిన్గా ఎక్కడ ఉపయోగిస్తారంటే కన్స్ట్రక్షన్ ప్లేస్లలో ఇసుక నుండి చిన్న గులకరాలు వేరు చేయడానికి జల్లెడలు ఉపయోగించడాన్ని మనం గమనించాలి. జల్లెడ పట్టడం ద్వారా ఇసుక నుండి రాళ్ళు, గులకరాలను వేరు చేయటం. ఇది కృత్యము. అవక్షేపణం, తీర్చడం మరియు వడపోత ఇంపార్టెంట్ అనేది. అవక్షేపణం అంటే ఏంటి? తీర్చడం అంటే ఏంటి? వడపోత అంటే ఏంటో తెలుసుకుందాం. కొన్నిసార్లు ఇంతకుముందు తెలుసుకున్నట్లుగా తూర్పార పట్టడం, చేతితో ఏరివేయడం, మిశ్రమంలోని అంశాలను వేరు చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఎగ్జాంపుల్గా బియ్యం లేదా పప్పుల్లో
దుమ్ము, ధూళి, మట్టి రేణువుల వంటి తేలికపాటి మలినాలు ఉండవచ్చు. వండడానికి ముందు బియ్యం లేదా పప్పుల నుండి అటువంటి మలినాలని ఎట్లా వేరు చేస్తాం? బియ్యం లేదా పప్పులు సాధారణంగా వండడానికి ముందు కడుగుతారు. మనం వీటికి నీరు కలిపినప్పుడు దుమ్ము, అణువుల వంటి మలినాలు వేరు చేయబడతాయి. ఈ మలినాలు నీటిలోకి వెళ్తాయి. ఇప్పుడు పాత్ర దిగువకు మునుగుతాయి. ఏవి మునుగుతాయి? బియ్యం లేదా పప్పు కడిగిన నీళ్ళని పారబోయడానికి పాత్రను వంచడం చూసే ఉంటారు. అవక్షేపణం అనగా నీరు కలిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశము నీటి అడుగు భాగాన చేరుతుంది. ఈ ప్రక్రియను అవక్షేపణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాత్రలో మనము నీళ్ళని తీసుకుంటాము. అప్పుడు బియ్యం నీటి అడుగు భాగానికి చేరుతుంది. ఈ నీటి అడుగు భాగాన బరువైన అంశం ఏదైతే నీరు మరియు బియ్యంలో ఇక్కడ బరువైన అంశము ఏంటిది? మనకి బియ్యం నీటి అడుగు భాగాన్ని నీరు ఎప్పుడైతే కలిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశము నీటి అడుగు భాగాన్ని చేరుతుంది. జస్ట్ ఈ ప్రక్రియను ఏమంటాము? అవక్షేపణం అంటారు. నీరు దుమ్ముతో పాటు తొలగించబడినప్పుడు తేర్చడం అంటారు. నీరు దుమ్ముతో పాటు తొలగించబడుతుంది. దుమ్ముతో పాటు మనం దాన్ని వంచేసినప్పుడు ఈ ప్రక్రియను ఏమంటాము? తేర్చడం. అవక్షేపణం అనగా నీరు కలిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశము అడుగు భాగానికి చేరుతుంది. ఈ అడుగు భాగానికి చేరిన దాన్ని ఏమంటాం? ఈ ప్రక్రియను అవక్షేపణం అంటారు. నీరు ఏదైతే వంచుతామో మనము, ఆ నీరు దుమ్ముతో పాటు తొలగించబడుతుంది. ఈ ప్రక్రియనే మనము తేర్చడం అంటారు. అవక్షేపణం తేర్చడం ద్వారా వేరు చేయగల మరికొన్ని మిశ్రమాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అవక్షేపం అనే ప్రక్రియ మరియు తేర్చడం అనేది ఎక్కడ ఉపయోగిస్తాం ఈ సూత్రాన్ని అంటే, ఒకదానితో ఒకటి కలవని రెండు ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఇదే సూత్రాన్ని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇచ్చినారు కదా, నూనె మరియు నీటిని మిశ్రమం నుండి వేరు చేయవచ్చు. అటువంటి ద్రవాల మిశ్రమాన్ని కొంత సమయం పాటు కదపకుండా అట్లా ఉంచేసి అవి వేరువేరు పొరలుగా ఏర్పడతాయి. కొంచెం సేపు మనము నీటిని, ఆయిల్ని వేసి ఉంచినప్పుడు అవి వేరువేరుగా కొంచెం సేపు వాటిని కదపకుండా ఉంచితే వేరువేరు పొరలుగా ఏర్పడతాయి. పై పొరగా ఏర్పడిన భాగాన్ని ఏ ప్రక్రియ ద్వారా వేరు చేస్తాం? తేర్చడం అనే ప్రక్రియ. కింద ఉన్నది అవక్షేపణంగా ఉంటుంది. మిశ్రమం మట్టి మరియు నీరు మిశ్రమంలో అవక్షేపణం మరియు తేర్చడం అనే మిశ్రమంలోని రెండు అంశాలని వేరు చేయుట. మనం ఘన, ద్రవ పదార్థాల మిశ్రమాన్ని పరిశీలిస్తే, తేనీటిని సిద్ధం చేసిన తర్వాత తేయాకులను తొలగించడానికి సాధారణంగా మనం ఇందాక చూసుకున్నాము ఏమి ఉపయోగిస్తాము? సిబ్బి, గరిటెను, జాలీని ఉపయోగిస్తామని తెలుసుకున్నాము. ఈ సిబ్బి, గరిటె, జాలి ద్వారా తేనీటిని వడబోసినప్పుడు అన్ని తేయాకులు సిబ్బి, గరిటె, జాలిలోనే ఉన్నాయా అంటే ఈ ప్రక్రియనే వడపోత అంటారు. ఈ విధంగా సిబ్బి, గరిటె, జాలి ద్వారా తేయాకులను వేరు చేసే ప్రక్రియనే వడపోత అంటారు. వడపోత ప్రక్రియ నుండి తేనీటి నుండి తేయాకులను వేరు చేయడానికి ఉపయోగించే ప్రక్రియ వడపోత ప్రక్రియ. ఇప్పుడు నీటి నుండి మట్టి వంటి కరగని మలినాలను తొలగించడానికి నీటి నుండి మరియు మట్టి నుండి కరగని మలినాలను తొలగించడానికి మనం ఉపయోగించే పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఒక చెరువు లేదా నది నుండి కొంత బురద నీటిని సేకరించి అది అందుబాటులో లేకుంటే ఒక గ్లాస్ నీటిలో కొంత మట్టిని కలిపి అరగంట సేపు అట్లాగే కదపకుండా ఉంచితే కొంత మట్టి నీటి అడుగు భాగాన్ని చేరుతుంది. ఇప్పుడు నీటిని కదపకుండా గ్లాసును కొద్దిగా వంచి
నీటిని మరొక గ్లాసులోనికి వంచి ఈ విధంగా తేర్చడం అంటారు. రెండవ గ్లాసులో నీటిని కదపకుండా గ్లాసును కొద్దిగా వంచి పై వాటిని మరొక గ్లాసులోనికి పంపిస్తే ఈ ప్రక్రియను ఏమంటామో ఇంతకుముందే తెలుసుకున్నాం, తేర్చడం అని. ఒక గ్లాసులో మట్టిని నీరుని కలిపితే మట్టి క్రింది భాగంలోకి చేరుతుంది. ఇది అవక్షేపకం. పైనున్న నీటిని, దుమ్ము ధూళితో కూడిన నీటిని మనం దీన్ని తీసివేస్తాం. దీన్ని ఏమంటాం? తేర్చడం అంటారు. రెండవ గ్లాసులోని నీరు ఇప్పటికీ ఇంకా బురదగా, తేర్చినప్పటికీ బురదగా ఉంటుంది. దాన్ని వడబోస్తే, ఒక గుడ్డ ముక్కతో నీటిని వడబోయడానికి ప్రయత్నిస్తే గుడ్డ ముక్కలో నేసిన దారాలు మధ్య చిన్న రంధ్రాలు ఉంటాయి. గుడ్డలోని ఈ రంధ్రాలను వడపోత సాధనంగా ఉపయోగించవచ్చు. నీరు ఇంకా బురదగానే ఉన్నట్లయితే ఇంకా సూక్ష్మంగా ఉండే రంధ్రాలు కలిగిన వడపోత సాధనాన్ని ఉపయోగించి మలినాలను వేరు చేయవచ్చు. నీరు ఇంకా సన్నటి మలినాలని కలిగి ఉంటే అప్పుడు మనం ఉపయోగించే సాధనం వడపోత సాధనం. వడపోత కాగితము అటువంటి అతి సన్నని రంధ్రాలు కలిగిన వడపోత సాధనం. వడపోత కాగితాన్ని ఉపయోగించే సోపానాలను వడపోత కాగితము శంఖాకారంలో మడిచి ఉన్న ఒక గరాటు మీద అమర్చాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడపోత కాగితం మీద పోయాలి. మిశ్రమంలోని ఘన పదార్థ కణాలు వడపోత కాగితం గుండా వెళ్లకుండా దాని మీద నిల్చుంటాయి. ఎందుకంటే దీనికి సన్నటి రంధ్రాలు కలిగి ఉంటుంది కాబట్టి. ఇక్కడ పిక్చర్లో వడపోత కాగితాన్ని మడిచి శంకుగా మార్చుట అనేది ఇచ్చారు. ఇక్కడ వడపోత కాగితాన్ని ఏ విధంగా ఉపయోగించి ఏ విధంగా వడపోయాలో ఇచ్చారు. సాధారణంగా పండ్లు, కూరగాయలు జ్యూసెస్ తయారు చేసేటప్పుడు ముందు మనము వాటి గుజ్జులోని గింజల్ని, ఘనరేణువులను వేరు చేసి వడపోస్తారు. అట్లాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్, మన ఇళ్ళల్లో కాటేజ్ చీజ్ అన్న పన్నీర్ అన్న ఒకటి. పన్నీర్ తయారీలో కూడా వడపోత పద్ధతిని ఎక్కడ ఉపయోగిస్తారు? జ్యూసెస్ ఫిల్టర్ చేయడానికి. మళ్ళీ అదేవిధంగా కాటేజ్ చీజ్ పన్నీర్ తయారీ ప్రక్రియలో వడపోత పద్ధతిని ఉపయోగిస్తారు. పన్నీర్ తయారీకి పాలు మరిగేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం కలపడం ద్వారా ఇది ఘన రూపంలో ఉండే పన్నీర్ను ఒక ద్రవ మిశ్రమాన్ని ఇస్తుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని పలచటి గుడ్డ ద్వారా లేదా సిబ్బి గరిటె జాలి ద్వారా వడపోసి పన్నీర్ని వేరు చేస్తారు. కాటేజ్ చీజ్ పన్నీరు తయారీలో మనము వేరు చేసే పద్ధతిని ఉపయోగిస్తామంటే వడపోత పద్ధతిని ఉపయోగిస్తాము. జ్యూసెస్ తయారీలో కూడా వడపోసే పద్ధతి. నెక్స్ట్ వన్ వచ్చేసి బాష్పీభవనం. ఒక బీకర్లో నీటికి 2 చెంచాలు ఉప్పును బాగా కలిపి నీటి రంగులో ఏదైనా మార్పుని, ఒక బీకర్లో నీరు తీసుకొని వాటిని వేడి చేసినప్పుడు పూర్తిగా మరగనిచ్చిన తర్వాత నీటిని దాని ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. ఇక్కడ నీరు ఇంపార్టెంట్. ఇక్కడ నీటిని ఏ విధంగా మార్చాలి? ఆవిరిగా మార్చే ఈ ప్రక్రియను బాష్పీభవనం అంటారు. నీరున్న ప్రతి చోట ఈ బాష్పీభవన ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది. నీరున్న ప్రతి చోట ఏ ప్రక్రియ జరుగుతుంది? నిరంతరం ప్రక్రియ ఏంటిదంటే బాష్పీభవనం. నీటిని ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. నీరున్న ప్రతి చోట నిరంతరం జరిగే ప్రక్రియ బాష్పీభవన ప్రక్రియ. సముద్రపు నీటిలోని లోతులేని గుంటల్లో నిలిపి ఉంచినప్పుడు నీరు సూర్యరశ్మి ద్వారా వేడెక్కి నెమ్మదిగా బాష్పీభవనం ద్వారా నీటి ఆవిరిగా మారుతుంది. సముద్రపు నీటిని లోతులేని గుంటల్లో నిలిపి ఉంచినప్పుడు నీరు సూర్యరశ్మి ద్వారా వేడెక్కుతుంది. నెమ్మదిగా ఏమవుతుంది? అది బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారుతుంది. కొన్ని రోజుల్లో ఘన లవణాలు ఏర్పడతాయి. మిగిలేలా నీరు పూర్తిగా ఆవిరైపోతాయి. ఈ లవణాల మిశ్రమాన్ని మరింత శుద్ధి చేయడం ద్వారా సాధారణ ఉప్పు లవణం అనేది లభిస్తుంది. ఉప్పు ఏ విధంగా ఉంటుందంటే, సముద్రపు నీటిని లోతు లేని గుంటల్లో వాటిని స్టోర్ చేసి ఉంచుతారు. నీరు ఏమవుతుంది? ఆ నీరు సూర్యరశ్మి ద్వారా
ఆవిరైపోతుంది. బాష్పీభవనం ద్వారా నీటి ఆవిరిగా మారుతుంది. ఏ ప్రక్రియ ఇక్కడ జరిగేది? మనం ఇందాకడ చెప్పుకున్నాం, నీరు ఉన్న చోట ఏ ప్రక్రియ జరుగుతుంది? బాష్పీభవన ప్రక్రియ జరుగుతుందని. కొన్ని రోజుల్లో ఈ ఘన లవణాలు మాత్రమే మిగులుతుంది చేయడం ద్వారా సాధారణ లవణం ఉప్పు అనేది లభిస్తుంది. సాంద్రీకరణం అనగా ఒకసారి నీటి ఆవిరి ద్రవ రూపంలోకి మార్చే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు. నీటి ఆవిరి ద్రవ రూపంలోకి. ఇక్కడ ఒక కెటిల్ని తీసుకున్నాం. కెటిల్కి లోపల ఉప్పు నీరు ఇవి ఉన్నాయి కదా, దీన్ని మనం ఒక లోహ పళ్ళాన్ని ఐస్ క్యూబ్స్తో దీన్ని వేడి చేసినప్పుడు ఈ ఆవిరి వెళ్ళి దీనికి తగిలి నీటి బిందువుల రూపంలో ఇది పడుతూ ఉంటుంది. నీటి ఆవిరి ఎట్లా మారాలి? ద్రవ రూపంలోకి మార్చే ప్రక్రియ. ఇక్కడ నీటి ఆవిరి ఏ విధంగా ఆవిరిని ఇవ్వడం ద్వారా నీటి ఆవిరి ద్రవ రూపంలోకి మారే ఈ ప్రక్రియను ఏమంటాము? సాంద్రీకరణము అని అంటారు. నెక్స్ట్, నీరు ఒక పదార్థాన్ని ఎంత పరిమాణంలోనైనా కరిగించుకోగలరా? వీటన్నిటిలో నీరు అన్నాం కదా, నీరు ఎంత పరిమాణంలోనైనా మనకు ఒక డౌట్ ఉంటుంది. నీరు ఒక పదార్థాన్ని ఎంత పరిమాణంలోనైనా కరిగించుకోగలదా లేదా అన్నది తెలుసుకుందాం. దీంట్లో మనకు సంతృప్త ద్రావణం అంటే ఏంటో చూద్దాం. నీటిలో ఎక్కువ ఉప్పు కరగదు. ఇక్కడ ఒక కృత్యం ఇచ్చినారు ఈ కృత్యం నిర్వహించడానికి మనకు బీకర్ లేదా చిన్న పాత్ర, ఒక చెంచా, కొంత పరిమాణంలో ఉప్పు మరియు నీరు అవసరం. బీకర్లో అరకప్పు నీరు పోయాలి. ఒక బీకర్ తీసుకొని దానికి అరకప్పు నీరు పోయాలి. 1 టీ స్పూను ఉప్పు వేసి పూర్తిగా కరిగిపోయే వరకు దాన్ని కలియబెట్టాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసి దీన్ని పూర్తిగా కరిగేంత వరకు కలియబెట్టాలి. మళ్ళీ ఇంకొక చెంచా ఉప్పు వేసి బాగా కలపాలి. ఉప్పుని 1 చెంచా చొప్పున కలపడం కొనసాగిస్తూ బాగా కొన్ని చెంచాలు ఉప్పు కలిపిన తర్వాత ఏమవుతుందంటే ఈ బీకర్లో ఉప్పు అనేది ఇంకా కొంత ఉప్పు కరక్కోకుండా అలాగే బీకర్ దిగువన ఉండిపోతుందండి. ఇంకా తీసుకున్న నీటిలో ఇంకా ఎక్కువ ఉప్పు దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది? ఫస్ట్ 1 చెంచా వేసినప్పుడు కరిగిపోయిన తర్వాత ఇంట్లో ఆ విధంగా 2, 3, 4 ఈ విధంగా వేస్తున్నప్పుడు కొంతసేపు అయిన తర్వాత ఉప్పు అనేది కరగడం ఆగిపోతుంది. కరగకుండా ఇంకా అట్లా మిగిలిపోతుంది అడుగు భాగాన, బీకర్ అడుగు భాగాన. నీటిలో ఇంకా ఎక్కువ ఉప్పు కరగదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ ద్రావణాన్ని మనం ఏమంటామంటే సంతృప్త ద్రావణం. సంతృప్త ద్రావణం అంటే బీకర్లో ఇంకా నీటిలో ఇంకా కరగడానికి లేకుండా బీకర్ అడుగు భాగానికి దిగువ భాగానికి చేరిన ఆ ద్రావణాన్ని ఏమంటాం? సంతృప్త ద్రావణం. సంతృప్త ద్రావణాన్ని తయారు చేయడానికి అవసరమైన దానికంటే ఉప్పు పరిమాణం చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఇలా కరగకుండా మిగిలిపోయిన ఉప్పు ఇసుకతో కలిసిపోయి ఉండడం వల్ల తిరిగి పొందలేకపోయింది. ఇది సంతృప్త ద్రావణం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎక్కువ మోతాదులో ఉప్పు కరుగుతుంది. ఒక బీకర్లో కొంచెం నీరు తీసుకొని ఇంకా ఎంత మాత్రం కరగలేనంత వరకు అందులో ఉన్న ఉప్పు కలిపి ఉప్పు యొక్క సంతృప్త ద్రావణాన్ని ఇస్తుందని మనం ఇంతకుముందు చూసాము. ఇప్పుడు ఈ సంతృప్త ద్రావణంలో కొద్దిగా ఉప్పు వేసి వేడి చేస్తే బీకర్ దిగువన ఉన్న కరగని ఉప్పు ఏమవుతుంది? వేడి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఉప్పు అనేది ఇప్పుడు కరిగి, ఒకవేళ ఈ ద్రావణంలో మరికొంత ఉప్పును వేడి చేసి కరిగించడం ద్వారా ఉప్పు మళ్ళీ బీకర్ దిగువకు చేరినట్లు కనిపిస్తుంది. ఈ కృత్యం వేడి చేస్తే నీటిలో ఎక్కువ మోతాదులో ఉప్పు కరుగుతుందని మనకి దీని ద్వారా బీకర్లో ఆల్రెడీ ఉప్పు ఇంకా కరగని ఉప్పు ఉంది. ఇంకా దీన్ని వేడి చేయడం అనే ప్రక్రియ ద్వారా వేడి చేస్తే నీటిలో ఎక్కువ మోతాదులో ఉన్న ఉప్పు కరుగుతుంది అని మనకి తెలుస్తుంది. ఈ కృత్యంలో మనము ఒక బీకర్ని తీసుకొని దాంట్లో నీటిని సగం వరకు నింపి
దీనిలో ఒక చెంచా ఉప్పుని 2, 3, 4 ఈ విధంగా వేసుకుంటూ పోయినప్పుడు బాగా కలియబెట్టినప్పుడు కొంత సమయం తర్వాత ఉప్పు కరగకోకుండా ఇంకా ఆ విధంగానే కింద బీకర్ అడుగు భాగానికి చేరిపోతుంది. ఈ ద్రావణాన్ని ఇంకా దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఇంకా ఇది ఉప్పుని ఈ నీరు ఉప్పుని కరిగించదని అర్థమవుతుంది. ఈ ద్రావణాన్ని మనం సంతృప్త ద్రావణం అంటారు. ఈ సంతృప్త ద్రావణాన్ని వేడి చేసినప్పుడు నీటిలో ఎక్కువ మోతాదులో ఉన్న ఇది ఎప్పుడైతే దీన్ని వేడి చేస్తామో ఎక్కువ మోతాదులో ఉన్న ఉప్పు కూడా కరుగుతుందని ఇది సూచిస్తుంది ఈ కృత్యం. ఇంతటితో పదార్థాలను వేరు చేయడం అనే లెసన్ కంప్లీట్ అయింది. పదార్థాలను వేరు చేయడం అనే దాంట్లో ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ని రీక్యాప్ చేసుకుందాం. జిన్నింగ్ అంటే పత్తి దారాల నుంచి గింజలను వేరు చేసే పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి చేతితో ఏరడం అనేది మనము ఇసుక రేణువులను చేతితో ఏరడం. ఈ విధంగా పాలు లేదా పెరుగుని దేని ద్వారా చిలకడం ద్వారా వెన్నను బయటికి తీస్తాము. నెక్స్ట్ వన్ వేరు చేసే పద్ధతిలో చేతితో ఏరువేయుట అనేది బియ్యం నుండి రాళ్ళను వేరు చేసే ప్రక్రియలో ఉపయోగిస్తాము. నూర్పిడి అనే పద్ధతిని పంట కోత సమయాల్లో పొలాల్లో రైతులు వాడతారు. పనల నుంచి ధాన్యాన్ని వేరు చేయడానికి నూర్పిడి అనే పద్ధతిని రైతులు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పద్ధతికి నూర్పిడి చేసే సమయంలో పనల నుంచి గింజలను వేరు చేయడానికి వారు పనల్ని నేలకు కొడతారు. ఎద్దుల సహాయంతో నూర్పిడి చేస్తారు. ఈ యంత్రాలను కూడా ఉపయోగిస్తారని తెలుసుకున్నాము. తూర్పార పట్టడం అంటే మిశ్రమంలో వేరువేరు అంశాలను వేరు చేసే పద్ధతిని మిశ్రమంలోని వేరువేరు అంశాలను వేరు చేసే పద్ధతిని తూర్పార పట్టడం అంటారు. గాలి ద్వారా ఏమవుతుంది, మిశ్రమంలో బరువైన అంశం మరియు తేలికైన అంశాలు అనేవి వేరు చేయబడతాయి తూర్పార పట్టడం ద్వారా. తూర్పార పట్టినప్పుడు పొట్టు దూరంగా నెట్టివేయబడుతుంది. వేరు చేసిన పొట్టును పశువులకు మేతగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి జల్లెడ పట్టడం. జల్లెడ పట్టినప్పుడు లావైన మలినాలు జల్లెడ మీద ఉంటాయి. సన్నని పిండి రేణువుల వంటివి క్రిందికి చేర్చబడతాయి. జల్లెడ పట్టడము ఎక్కడ మెయిన్గా మనం చూస్తూ ఉంటామంటే ఇసుక నుండి రాళ్ళు గులకరాలను వేరు చేయుట, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే చోట, నిర్మాణ స్థలాల్లో ఇసుక నుండి గులకరాలను వేరు చేయటం అనే దాన్ని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అవక్షేపణం అనగా నీరు కలిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశం నీటి అడుగు భాగానికి చేరుతుంది. ఎప్పుడైతే నీరు కలుపుతామో మిశ్రమంలో ఉన్న బరువైన భాగం ఏది ఉంటుందో అది నీటి అడుగు భాగానికి చేరుతుంది. ఈ ప్రక్రియను మనం అవక్షేపణం అంటారు. ఈ ప్రక్రియ ద్వారా నీటిని దుమ్ముతో పాటు తొలగించడాన్ని తేర్చడం అంటారు. ఈ ప్రక్రియని తేర్చడం. కాటేజ్ చీజ్ పన్నీర్ తయారీ ప్రక్రియలో ఏ పద్ధతిని ఉపయోగిస్తాం? వడపోత పద్ధతి. పన్నీరు తయారీలో ఉపయోగించే పద్ధతి వడపోత పద్ధతి. జ్యూసెస్ని ఇంకా సాధారణంగా పండ్లు, కూరగాయలు తాగబోయే ముందు గుజ్జులోని గింజలు, ఘనరేవులను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి కూడా వడపోత. బాష్పీభవనం అనగా నీటిని దాని ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. నీరున్న ప్రతి చోట ఈ బాష్పీభవన ప్రక్రియ అనేది ఉంటుంది. బాష్పీభవన ప్రక్రియ సముద్రపు నీటిలో ఉన్న నీరు ద్వారా ఉప్పును తయారు చేయటం అనేది ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుందంటే బాష్పీభవన ప్రక్రియ ద్వారా. సాంద్రీకరణం అనగా నీటి ఆవిరిని ద్రవ రూపంలో మార్చే ప్రక్రియనే సాంద్రీకరణం అంటారు. నీటి ఆవిరిని ద్రవ రూపంలో మార్చే ప్రక్రియ. ఈ కెటిల్ని వేడి చేసినప్పుడు దీని నుంచి వచ్చే ఆవిరి ఈ లోహపు మూత పైన ఉన్న ఐస్ ముక్కలు నీటి బిందువుల రూపంలో కిందకు పడుతున్నాయి. ఈ ప్రక్రియను ఏమంటాం మనము? నీటి ఆవిరి అనేది ద్రవ రూపంలోకి మారుతుంది. ఈ ప్రక్రియనే సాంద్రీకరణం అంటారు. ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.